హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ నెలలో మరికొన్ని రోజుల్లో మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట. ఇక ఇందులో భాగంగా మనకు అర్హత ఉన్న వారికి పింఛన్ అయితే జమ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు చాలా మంది పెన్షన్లు అయితే తొలగిస్తూ ఉన్నారు. ఇక తొలగించిన పెన్షన్లకు సంబంధించి ఏం అప్డేట్ అయితే ఏమొచ్చింది అంటే ఏ కారణం చేత పెన్షన్లు తొలగిస్తున్నారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా కొత్త చేయూత పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి అన్న మీకు ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి నాలాంటి వాడికి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీరందరూ కూడా తప్పనిసరిగా మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వీడియోను చివరి వరకు చూడండి. తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పనిసరిగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియో కిందనే ఉంది లైక్ బటన్, అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. మీ దోస్తులందరికీ కూడా యొక్క షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో యొక్క లింక్ను వారికి పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో. ఆ నల్ల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి, సబ్స్క్రైబ్ అయిపోతారు. తర్వాత పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని నాకు పంపించండి మీ ఫోన్పే ద్వారా. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పింఛన్లను అయితే పెంపు చేయబోతున్నారు. ఇక ఇప్పటికే మనకు పాత పింఛన్లను కొనసాగిస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు పింఛన్లకు సంబంధించి ఏదైతే కొత్త చేయూత పింఛన్లు ఉన్నాయో ఆ కొత్త చేయూత పింఛన్లకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారండి. ఇక ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా ఈ పింఛన్లను పెంచి డబ్బులు పంపిణీ చేయాల్సిన కూడా మనకు చాలామంది ఇంకా పెన్షన్ అయితే పెంచలేదని అడుగుతూ ఉన్నారు. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ పెన్షన్ల పెంపు విషయానికి ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదన్నమాట. ఇక ఎట్టకేలకు మనకి పెన్షన్ల పెంపుకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఇక ఇప్పటికే మనకు ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి, అలాగే ప్రజాపాలనలో కానీ ఇప్పుడు కానీ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి మనకి పెన్షన్ల పెంపు అయితే ఉంటుంది. ఇక గతంలో ఆసరా పెన్షన్ల లో మనకు వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, బీడీ కార్మికులందరికీ కూడా ప్రతి నెల కూడా 2016 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరికీ కూడా మనకు 4016 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది ప్రతి నెల. ఇక ఈ పెన్షన్ల స్థానంలో ఈ ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లు అయితే తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చేయూత పింఛన్ల ద్వారా మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు వీళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా 4000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే
నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే పడిపోతాయి, మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇక రెండవది నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి గతంలో చూసుకుంటే 4016 రూపాయలను ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా మనకు 6000 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. 16 రూపాయలు అయితే ఇవ్వట్లేదు గత ప్రభుత్వంలో లాగా. ఇక్కడ రౌండ్ ఫిగర్ అంటే వృద్ధులకైతే 4000 రూపాయలు, నాలాంటి వికలాంగులకైతే 6000 రూపాయలు ఈ విధంగా పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఇందులో భాగంగానే మనకు గత జూన్ నెలలో ఎవరికైతే పింఛన్ జమ కాలేదో అటువంటి వారికి 2 నెలల పెన్షన్ ఇచ్చే ఆలోచనలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట. వీలైతే మనకు జూన్ నెల పెన్షన్ను జూలై నెల పెన్షన్తో కలిపి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అలాంటి వృద్ధులకైతే 8000 రూపాయలు, అంటే 8000 కాదండి, గతంలో 6000 ఇచ్చారు జూన్ నెలలో, 2000, ఇక్కడ 4000, 6000 రూపాయలు అయితే వస్తుంది. ఇక అలాంటి వికలాంగులకు ఇక్కడ 6000, అలాగే మనకు జూన్ నెల పెన్షన్ 4000, మొత్తం 10,016 రూపాయలు అయితే వస్తుంది. ఇక అక్కడ 6016 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇక ఈ నెల 22 లేదా 20 లేదా 22వ తారీఖు నుంచి కూడా ఎవరైతే ఈ కొత్తగా చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే ఇప్పటికే మనకు ఆసరా పెన్షన్ల ద్వారా పింఛన్ తీసుకుంటున్న వారందరికీ కూడా నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకే ఈ పింఛన్ పైసలు అయితే జమ అయిపోతాయి. కొత్తగా పెంచిన పింఛన్లు ఎప్పుడని అందరూ అడుగుతున్నారు కాబట్టి మనకు ఈ నెల నుంచే, ఈ నెల 22 నుంచి కూడా జూలైకి నెలకు సంబంధించి కొత్త పింఛన్లు అయితే రైతుల మనకు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉన్నారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వారి యొక్క ఖాతాల్లోకి, బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పెన్షన్ అయితే జమ అయిపోతుంది అనమాట. ఇక ఈ పెన్షన్ జమ అవడమే కాకుండా చాలా మందికి జూన్ నెలలో కూడా పెన్షన్లు రాలేదని కంప్లైంట్ అయితే చేశారనమాట ప్రభుత్వానికి. ఇక చాలా మందికి అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వ దృష్టికి అయితే వచ్చింది. గత ప్రభుత్వం ఒకేసారి గతంలో ఆగస్టు నెలలో దాదాపు 10 లక్షల కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసింది. ఈ 10 లక్షల కొత్త పెన్షన్లో ఒకే ఇంట్లో 2 పెన్షన్లు, ఒకే ఇంట్లో మనకు వృద్ధాప్య వికలాంగ పెన్షన్ కాకుండా మనకు ఈ విధంగా రకరకాలుగా పెన్షన్లు అయితే వస్తున్నాయని ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. ఇక ప్రభుత్వం గుర్తించి వాటన్నిటిని కూడా వెరిఫికేషన్ చేసి మనకి ఈ పెన్షన్లు ఏవైతే అక్రమంగా పొందుతున్నటువంటి పెన్షన్లు కానీ, మనకు ఒకే ఇంట్లో 2 పెన్షన్లు కానీ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మనకు ఈ పెన్షన్లన్నీ కూడా తొలగించి కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కాబట్టి మనకు కొత్త పింఛన్ల స్థానంలో, అంటే పాత పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లు వస్తాయి. అలాగే ఇంకా ఎవరైనా సరే అర్హత లేకపోయినా తీసుకున్న వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేసి వారికి కనుక నిజంగా అర్హత ఉంటే మళ్ళీ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ను, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో, అంటే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా నాకు పంపించండి.